సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట అనే మాట మనం గమనించగలగాలి ప్రియమైన వాళ్ళరా. అది అంటే అక్కడ రాయబడిన మాట చూడండి, అంత ప్రేమ అనురాగాలు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు అక్కడ కనిపిస్తూనే ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట, అది భార్యకి భర్త అయినా భర్తకి భార్య అయినా సరే, ఎవరికి ఎవరైనా సరే ఆ సమయోచితమైన ప్రత్యుత్తరం ఇచ్చేది నువ్వు ప్రయత్నిస్తే ఆ ప్రేమ అనురాగము ఆప్యాయతలన్నీ అక్కడ పెళ్ళుబుగుతూనే ఉంటాయి, ఇంకొంచెం పెరుగుతూనే ఉంటాయి ప్రియమైన వారు. అటు కార్యం ప్రభు చేయును గాక. హల్లెలూయా. ప్రభు చెప్పిన ఒక మాట మీకు చూపిస్తాను, చూడండి, జాగ్రత్తగా చూడండి. యెషయా పుస్తకం 50వ అధ్యాయం 4వ వచనం చేయండి. యెషయా పుస్తకం 50వ అధ్యాయం 4వ వచనం. అందరు తీశారా? జాగ్రత్త చదవండి. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగున్నట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. వినకుండా నేను ఆ మాట చూడండి ఎంత స్పష్టంగా ఉందో. అలసిన వాణిని అంటే మీకు అర్థమైంది కదా, అలసిపోయిన వాణ్ణి మాటల చేత ఓరడించు అనే దానికి అర్థం ఆదరించడం లేదా ఓదార్చడం. అలసిన వాణిని మాటల చేత ఏమండి ఆదరించేది నేను తెలుసుకునేదానికి యెహోవా నాకు నేర్పుగల నోరు ఇచ్చాడు అని ఉంది వాడుక భాషలో. నేర్పుగల నోరు నాకు దేవుడు ఇచ్చాడు అని రాయబడింది. దేవుడు నాకు శిష్యునికి తగిన నోరు ఇచ్చాడు. శిష్యునికి తగిన నోరు, దేవుని బిడ్డలకి తగిన నోరట కావాలి ప్రియమైన వాళ్ళు. ఆయన అంటాడు నాకు ఇచ్చి ఉన్నాడు అంటాడు ప్రియమైన వాళ్ళ. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ప్రతి ఉదయమున నాకు పుట్టిస్తూనే ఉన్నాడు, వినుబుద్ధి పుట్టిస్తూనే ఉన్నాడంట. ఆయన మాట్లాడినప్పుడు లేదా వినుబుద్ధి పుట్టించినప్పుడు నేను తిరుగుబాటు చేయడం లేదు, తర్వాత నేను తొలగిపోవడము లేదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన మరలరా, ఎంతగైతే సొమ్మసిల్లిపోయిన వారు, ఎంతగైతే అలసిపోయిన వారు, ఎంతగైతే వ్యక్తిగత జీవితంలో ఆదరణ ఓదార్పు లేకుండా నడిపించబడుతూ ఉన్నారో ఎంతోమందిని మనం చూస్తూనే ఉంటాం. ఎంతోమంది మన కళ్ళతో చూస్తూనే ఉంటాం, మన చెవులతో వాళ్ళ గురించి వింటూనే ఉంటాం. అలాంటి వారందరినీ నువ్వు గమనించి ఏం చేయాలి అంటే నీ వ్యక్తిగత జీవితంలో ఏమంటే శిష్యునికి తగిన నోరు నువ్వు పొందుకొని, శిష్యునికి తగిన నోరు ఏమంటే నువ్వు అలవరుచుకొని వారితో మాట్లాడితే ఆ వ్యక్తి ఎలా మారిపోతాడు? ఆదరించబడతాడు, ఓదార్చబడతాడు. ఆ తర్వాత ఏమండి యేసు ప్రభు అంటే నమ్మని వారు కూడా నీతో అలా మందిరానికి వచ్చుదురుగాక. హల్లెలూయా. నీతో యేసు ప్రభు ఏమంటే నమ్మని అన్యజనులు సైతం గుంపులుగా నీ దేవుని సన్నిధికి వచ్చుదురుగాక. హల్లెలూయా. దాన్ని మన జీవితంలో గమనించగలిగిన ఆ స్థితిలోనికి రాగలగాలి. ఈరోజున ఆలోచన, నీతో మాట్లాడే ప్రతి ఒక్కరికి నువ్వు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వగలుగుతున్నావు? అమ్మాట చూడండి, అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు జ్ఞానం కలుగునట్లు శిష్యునికి తగిన నోరు దేవుడు ఏం చేశాడంట? ఆయనకు దయచేశాడంట. మరి మనం కూడా పొందుకుందాముగాక. హల్లెలూయా. అది సేవకులుగా ఉన్న మాకు కావాలి, విశ్వాసులుగా ఉన్న మీకు కావాలి, దేవుని బిడ్డలుగా ఉన్న ప్రతి ఒక్కరికి అది కావాలి ప్రియమైన వాళ్ళ. ఏదో అడిగారు కాబట్టి ఏదో చెప్పడం కాదు, దాని ద్వారా ఉపయోగం ఏమీ ఉండదు, ప్రయోజనం ఏమీ ఉండదు అనమాట. ఎప్పుడైతే శిష్యునికి తగిన నోరు అనేది ఉంటుందో ఏమండి
యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చేదానికి నువ్వు ప్రయత్నం చేయాలని ఆ తపన నీలో ఉంటుందో దాని ద్వారా ఎంతో ప్రయోజనం ప్రియమైన వాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూస్తే అలసిపోయిన వారిని దేవుడు ఏం చేశాడో గమనించండి. మనందరికీ బాగా పరిచయం. 40వ అధ్యాయం 28వ వచనం ముగించేస్తా, ఒక 5 నిమిషాలు ముగించేస్తా. 40వ అధ్యాయం 28వ వచనం చూడండి. యెషయా పుస్తకం. నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములు సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేస్తూ ఉంటాడంట. బైబిల్లో మొత్తం పోయినాయా? అక్షరాలన్నీ పోయినాయా? అవి కొనుక్కోవద్దులే, అటేం కొనుక్కోవద్దులే. తర్వాత ఇంట్లో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కొనుక్కుంటా ఉండండి. హల్లెలూయా. మరోసారి చదువుదాం చూడండి. 29 చూడండి. సొమ్మసిల్లిన వానికి, అలసిపోయిన వానికి ఏం చేస్తాడంట? ఆయన బలమిస్తాడంట. మన దేవుడు ప్రియమైన వాళ్ళరా, సొమ్మసిల్లిన వాడిని ఇంకొంచెం సొమ్మసిల్లిపోయేటట్టుగా చెయ్యడు. అలసిపోయిన వాడిని ఇంకొంచెం అలసిపోయేటట్టుగా చెయ్యడు. ఎందుకంటే ఆయన అలసిపోడు కనుక. ఆయన అలసిపోయేవాడు కాదు. అన్నమాట మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి. నీకు తెలియదా, నువ్వు వినలేదా? భూదిగము సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలసిపోడు. ఎప్పటికీ ఆయన సొమ్మసిల్లడు, ఎప్పటికీ ఆయన అలసిపోడు. అలసిపోయేది ఎవరు అంటే మనం. సొమ్మసిల్లిపోయేది ఎవరు? మనం, పరిస్థితులను బట్టి. అర్థమవుతుందా? 1 కిలోమీటర్ నడవాలనుకోండి, ఒక 1/2 కిలోమీటర్ నడిచి అబ్బా సొమ్మసిల్లిపోతున్నానండి, అలసిపోయానండి, నా వల్ల కావట్లేదండి అనేది మనం. ఇంకెవరైనా అంటారా? దేవుడు అంటాడు. ఎప్పుడైనా దేవుడు అంటాడా? పొరపాటును కూడా అన్నాడు, నేను అలసిపోయాను. ఏమండి మనం ఏం చేస్తాం? 1 గంట రాత్రిపూట 1 గంట మేలుకుంటే చాలు, అబ్బా అలసిపోయామని ప్రార్థన కూడా లేకుండా పడుకుంటాం. అవునా కదా? చెప్పండి. ఒకసారి గుర్తెరగని ప్రియమైన వాళ్ళు, మన దేవుడు అలసిపోయేవాడు కాదు. మన దేవుడు సొమ్మసిల్లిపోయేవాడు కూడా కానే కాదు. 1 గంటే, ఒకవేళ 2 గంటలు రాత్రిపూట మామూలుగా పడుకునేసరికే 12, మామూలుగా పడుకునేసరికే ఒక్కోసారి 1. అర్థమవుతుందా? ఏమంటే కొంచెం దాన్ని మించి 1 అర్ధ గంట లేదా 1 గంట కొంచెం ఏదన్నా ప్రయాసపడి కష్టపడి పని చేశారు అనుకో, ఇక అలసిపోయాం. ఏం చేసాం? గట్టి చెప్పండి. అలసిపోయాం. దేవుడు ఎప్పుడు ఆ మాట అన్ను, నేను అలసిపోయాను, నేను సొమ్మసిల్లిపోయాను, నేను అలసిపోయాను ఎప్పుడు అన్న ప్రియమైన వాళ్ళరా. కనుక మన వ్యక్తిగత జీవితంలో అది మనం గుర్తెరుగుదుముగాక. మనం ఒకవేళ అలసిపోయినప్పటికీ, మనం సొమ్మసిల్లిపోయినప్పటికీ చెప్పండి, ఆయన ఏం చేస్తారంట? బలాభివృద్ధి కలుగు చేస్తాడు. ఆ తర్వాత బలమిస్తానే ఉంటాడు. అందులో అభివృద్ధి కూడా దేవుడు కలుగు చేస్తానే ఉంటాడు. అంత గొప్ప దేవుడు ప్రియమైన వాళ్ళరా. మన ముందు మనకు తెలిసి ఎంతమంది శక్తిహీనులుగా మార్చబడిపోతూ ఉన్నారు. శక్తి ఉంది, శక్తిహీనులుగా మారుతారు. ఇప్పుడు యెహోషాపాతు రాజు ఉన్నాడు, హిజ్కియా రాజు ఉన్నాడు. వాళ్ళకి శక్తి లేదా? దేశం లేదా? దేశంలో రథాలు లేవా? రౌతులు లేరా? తర్వాత డాళ్ళు లేవా? ఈటెలు లేవా? తర్వాత సైన్యము లేదా? ఏమి లేదు. యెహోషాపాతు రాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో లేదా? హిజ్కియా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో లేదా? వాళ్ళు ఏమంటారు? పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి లేదు. ఈ దినమున మాకు వారితో యుద్ధం చేసేదానికి శక్తి లేదు, చాలదు, శక్తి హీనత అయిపోతుంది ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? అయితే దేవుడు చేసే పని తెలిసిన ఆయన శక్తిహీనులైనా సొమ్మసిల్లిన వారైనా బలమిస్తానే ఉంటాడు. అందులో బలాభివృద్ధి దేవుడు కలుగు చేస్తానే ఉంటాడు. మనం కూడా అట్టి స్థితిలోనికి వచ్చుదము గాక. ఎంతోమంది మన కళ్ళ ముందు ఏమండి శక్తి ఉన్నా శక్తిహీనులుగా అయిపోతారు.
బలమున్నా బలహీనులుగా మార్చబడతారు. అర్థమవుతుందా మీకు? రక్తహీనత అంటే అర్థం ఏంటి? అసలు రక్తం లేదనే, రక్తం లేకపోతే పోతాడు. ప్రాణం రక్తమే కదా, బైబిల్ ఉందా లేదా? ప్రాణమే రక్తం, రక్తమే ప్రాణం. అర్థమవుతుందా? రక్తహీనత అంటే ఏంటి? తగ్గింది. ఆ రక్తంలో హీనత సంభవించి తగ్గింది, కొంచెం కొంచెం తగ్గుతూ వచ్చింది. 14 లీటర్లు ఉన్నది ఉండాల్సింది ఒక 8 లీటర్లో 7 లీటర్లో ఉంటుంది. మొన్న ఎవరో వచ్చి చెప్పారు, అన్న 6 ఉందంట, అన్న 6 లీటర్లో ఉందంటన్నా నాకు రక్తము అని. అంటే ఏమైంది? ఆవిరిపోతా ఉంది. అదేవిధంగా బలం ఉంది, ఆ బలం ఏమైపోయింది? తగ్గిపోయింది. శక్తి ఉంది, అదేమైపోయింది? తగ్గిపోయింది. హీనమైపోతాం, కొంచెం 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 తగ్గిపోతా ఉంది. దేన్ని బట్టో? అర్థమవుతుందా? వేటిని బట్టో తగ్గిపోతా ఉండేది. అలాంటి వాళ్ళు ఎంతోమంది కనిపించినప్పుడు నువ్వు చేయవలసిన పని తెలిసినా, శిష్యునికి తగిన నోరు దేవుడు నీకు అనుగ్రహిస్తే, హల్లెలూయా, ఏం చేస్తావు తెలిసినా, యుక్తమైన మాటలు చెప్పి 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 వాళ్ళని బలపరచుదువుగాక. బలహీనులు ఏం చేస్తావు? బలపరుస్తావు. బలాభివృద్ధి కలిగేటట్లు కూడా చేస్తావు. ప్రియమైన వాళ్ళ ఈ విషయంలో మనం గమనిస్తే యోనాతాను ఉన్నాడు. దావీదు సౌలును గూర్చి బాధపడుతూ, భయపడుతూ, దిగులు పడుతూ, వేదనకు గురై, నాకు మరణానికి ఒక అడుగు మాత్రమే ఉంది అనుకుంటా ఏంట్రా దావీదు అలా మారిపోతున్నావు, ఏమైందంటే, అదే నీకు తెలీదా, మీ డాడీ నన్ను చంపాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉన్నారు, నీకు అర్థం కావట్లేదురా, నువ్వేమో నా స్నేహితుడు కాబట్టి, నేనేమో నీ స్నేహితుడిని కాబట్టి నీకు తెలియకుండా ప్లాన్లు చేస్తూ ఉన్నాడు. లేదురా, ప్రతిదీ డాడీ నాకు చెప్తాడు. లేదు అంటే ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా, సౌలు దావీదును చంపేదానికి కన్ఫామ్ అని తెలుసుకున్నాడు, చంపాలనుకుంటున్నాడు, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యోనాతాను దావీదుని ఏం చేశాడు? తీసుకుపోయి తండ్రికి అప్పగించాడా? ఆయన బలహీనుడిగా బలవంతుడు. ఎవరో గొల్యాతుని చంపిన వ్యక్తి. గొల్యాతు మీదకి ఎవరు పోయారండి? అందరూ బారులతో నిలవబడ్డారు, కానీ గొల్యాతు మీదకి పోయి యుద్ధం చేసి అతను చంపొచ్చింది ఎవరు? అంతటి వీరుడు, అంత శూరుడు, అంత బలవంతుడు అతను. ఇంకా ఆయన అంటాడు సింహాన్ని చంపాను అంటాడు. ఇంకా ఆయన అంటాడు ఏమని, ఎలుగుబంటిని కూడా నేను చంపానంటాడు. సింహాన్ని ఏమని జయించగలిగిన బలం, ఎలుగుబంటిని జయించగలిగిన బలం, గొల్యాతు మీదకి పోయి యుద్ధం చేయగలిగిన ఆ బలం, ఆ శక్తి ఆయనలో ఉన్నప్పటికీ ఈ సందర్భం వచ్చేసరికి ఆయన బలమంతా ఏమైపోయింది? ఉడిగిపోయినట్టుగా అయిపోయింది. శక్తిహీనుడిగా, బలహీనుడిగా మార్చబడ్డాడు. అయినా అప్పుడు ప్రియమైన వాళ్ళరా, యోనాతాను అంటాడు, ఇదిగో నువ్వు భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీవు నిశ్చయముగా రాజుగా మారుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమని ఉంటాడో, ఏంట్రా ఆ మాటలు మాట్లాడుతున్నావు, మీ అయ్య బతికే ఉన్నాడు, మీ అయ్య తర్వాత నీకు వస్తుంది రాజ్యాన్ని పరిపాలించే రాజరికపు హక్కు, నేను రాజుని కావడమేంట్రా, తరుముతా ఉంటే ఇంటి పట్టున ఉన్నానా, ఒక కొండలో ఉన్నానా, ఒక గుహలో ఉన్నానా, నా పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు కదరా. లేదు, నువ్వు నిశ్చయముగా రాజు అవుతావు. హల్లెలూయా, నేను నీకు సహకారిని అవుతానని దావీదునట యోనాతాను బలపరిచాడంట. ప్రియమైన వాళ్ళ బలపరిచాడంట. శక్తిహీనుడిగా ఉన్నప్పుడు శక్తిమంతుడిగా మారుస్తూ ఉన్నాడు, బలహీనుడిగా ఉన్నప్పుడు బలవంతుడిగా మారుస్తూ ఉన్నాడు. అట్టి స్థితిని వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలగాలి. ప్రియమైన వాళ్ళారా, అందరూ బలవంతులుగానే ఉంటారా? అందరూ బలహీనులుగా ఉంటారా? బలహీనులు ఉంటారు, బలవంతులు ఉంటారు. బలవంతులుగా ఉన్నవారు ఏం చేయాలంటే బలహీనుల్ని బలపరచాలి. శక్తిమంతులుగా ఉన్నవారు శక్తిని ఏం చేయాలి? బలాభివృద్ధి కలుగు చేస్తూ ఉండగలగాలి. అట్టి కృప దయచేయునుగాక. అది ఎవరి ద్వారా సాధ్యమైతే తెలిసినా, ఎలా సాధ్యమైతే తెలిసినా, సమయోచితమైన మాట నీ నోట ఉండగలగాలి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చుట నీవు నేర్చుకొని ఉండాలి. శిష్యునికి తగిన నోరు నీకు ఉండగలగాలి. అలాంటి స్థితిలోనే ఆ కార్యం నువ్వు చేయగల ఒక వ్యక్తి ఎంత కృంగిపోతూ ఉన్నా సరే అతన్ని లేవనెత్తగలవు.
బైబిల్లో అదే కదా ఉండేది. యేసు ప్రభువు చెప్పిన మాట కూడా చూస్తారా? చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. సహోదరులారా, భరించి హల్లెలూయా హల్లెలూయా. దాన్ని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలి స్థితిలోనికి రావాలి. ప్రేమైన వాళ్ళ, నా ప్రభు అట్టి కార్యం చేయునుగాక, అట్టి కృపతో ఒక్కొక్కరిని నింపునుగాక. హల్లెలూయా హల్లెలూయా. 42:3 కూడా చూడండి. యెషయా పుస్తకం 42:3 చూడండి. యెషయా పుస్తకం 42:3 గట్టిగా చదవండి. నలిగిన రెల్లును అతడు వెరవడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు, సత్యమును అనుసరించి న్యాయము కనబరుచును. హల్లెలూయా. చాలు చూడండి, అమ్మాట చూడండి. యేసయ్య ప్రియమైన వాళ్ళరా, అలసిపోయిన వారినైనా, సొమ్మసిల్లిపోయిన వారినైనా ఇంకా సొమ్మసిల్లిపోయేటట్లుగా, ఇంకా శక్తిహీనులు అయ్యేటట్లుగా చెయ్యడు. ఆయన బలపరుస్తాడు, బలవంతులుగా మారుస్తాడు, బలాభివృద్ధి కూడా దేవుడు వారికి కలుగు చేస్తాడు. ఈ వాక్యం మీరు చూడండి, వాళ్ళు నలిగిపోయారంట. ఆ రెల్లు ఎలా ఉంది? గట్టిగా చెప్పండి. నలిగిపోయింది. ఎంతగా నలిగిపోయిందో మనకు తెలియదు. నలిగిన రెల్లు అని రాయబడింది. వాళ్ళు నలిగిపోయి ఉంటే, ఇప్పుడు చూడండి, నలిగిన రెల్లుని అతడు, నలిగిన రెల్లుని అదేదంటారే, సచ్చిన పాముని ఎవరు తెరవండి. అప్పుడప్పుడు అన్నారే, నేను మొదలే చచ్చిపోయి ఉంటే ఇంకా చంపడం దేనికిరా? చచ్చిన పాముని ఇంకా ఎంతకాలం చంపుతారా? చచ్చిన పాముని చెప్పండి గట్టిగా, ఇంకా ఎంతకాలం చంపుతారా? చచ్చిపోయింది కదా, ఇంకా ఏం చంపుతారు? దాన్నే కొట్టి చంపుతారు అని మనం అంటూ ఉంటాం. దేవుడు చూడండి, నలిగిన రెల్లుని ఆయన విరవడంట. మనమైతే ఏం చేస్తాం? గట్టిగా చెప్పండి. అది మొదలు నలిగిపోయి వంకలుగా తిరిగిపోయింది. దాన్ని పూర్తిగా అసలు విడదీసి పక్కన పడేస్తాం. అవునా కదా? అరే నలిగిపోయిందిలే పాపం అని జాలి చూపించి, అని కనికరం చూపించి, దయ చూపించి, ఏమండి ఇంకొంచెం ఏమన్నా బలపరుస్తారంటే పొరపాటును కూడా బలపరుస్తారు అనమాట. నలిగిపోయిందా ఇంకా కొడదాం, ఇంకా నలగకూడదాం, ఇంకా ఏం చేద్దాం? తీసి పడేద్దాం, ఈడ్చి పడేద్దాం. ఆ నలిగిపోయింది కూడా ఈడ్చి పడేద్దాం. ఆ స్థితిలోనికి ఈ రోజున ఏమండి చాలామంది జీవితాలు వస్తూ ఉన్నాయి. యేసు నామములో తొలగిపోవునుగాక, యేసు నామములో నిర్మూలమైపోవునుగాక. అమ్మాట నలిగిన రెల్లుని అతడు విరవడు, మకమకలాడుతున్న జనపనార ఒత్తిని, అది ఎలా ఉందంట? మినుక్కు మినుక్కు మినుక్కుమంటూ ఎలుగుతూ ఉంది. మినుక్కు ఎలుగుతా ఎలిగి ఆ ఒత్తికి నుసిగట్టింది. నుసిగడితే ఇప్పుడు చూడండి, మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆయన ఆర్పడంట. ఎప్పుడు ఆర్పివేయడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది ఆర్పేదానికే, విరిసేదానికే, నాశనం చేసేదానికే, పాడు చేసేదానికే? చెప్పరావండి. ఒక వ్యక్తిని పాడు చేసేదానికే, ఒక వ్యక్తిని నాశనం చేసేదానికే, ఒక వ్యక్తిని కోలదోసేదానికే, ఒక వ్యక్తిని ఏమంటే నీరు గారిపోయేటట్టుగా చేయడానికే, ఒక వ్యక్తిని ఏమంటే దూషించేదానికే, ఒక వ్యక్తిని దూరం చేసుకునేదానికే? చెప్పరావండి. నలిగిపోతున్న దాన్ని ఆయన వెరవడు, మకమకలాడుతున్న ఆ జనపనార ఒత్తిని ఆర్పుడు. హల్లెలూయా. సాతానుగాడు అనుకోండి, దొంగతనం చేసేదానికి, తర్వాత నాశనం చేసేదానికి వస్తాడు. వాడు వచ్చాడు దానికే. సాతానుగాడు ఏం చేస్తాడు? నీ దగ్గరికి వచ్చి
ఒకడు యెరూషలేములో ఉన్నవాడు మరి ఎందుకు దిగిపోతాడో మనకు తెలియదు, చూసొద్దాం అనుకున్నాడేమో. యెరూషలేములో ఉన్న వ్యక్తి ఆనంద దేశంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి చూసొద్దాం అనుకుని అలా పోతూ ఉంటే మధ్యలో ఎవరు చేతులు చిక్కాడంట? దొంగ చేతులు చిక్కాడు. ఆ దొంగల చేతులు చిక్కితే ఆ దొంగలేమన్నా ఊరికి వదిలిపెట్టారా? వదిలిపెట్టలా. ఏం చేశారు? వాడిని దోసుకొని ముందు దోసుకున్నారు, ఒలిచేశారు, మొత్తం తన దగ్గర పెట్టుకున్నారు. ఆ తర్వాత కొట్టి కొర ప్రాణంతో వదిలిపోతాడు సైతాన్ గాడు. ఇంకేం బతుకుతాడులే, ఇంకేం లేస్తాడులే, ఇంకేమి ఇటు బాగుపడతాడులే, ఇంకేమి ఇటు జీవితం ఉన్నతమైన స్థితిలోనికి వస్తుందిలే అని వాడు చేస్తాడు, ఆ పని చేస్తాడు. ప్రియమైన వాళ్ళు అయితే మంచి సమరుడు అలా వెళ్తూ చూసి దగ్గరికి వచ్చి జాలిపడి కనికరపడి దయచూపి వాని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టి, ఇదిగో ఇవి ఇస్తున్నాను పరామర్శ, వీటి కంటే నువ్వేమైనా ఖర్చు పెడతావా? అవి నేను నీకు ఇస్తా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ స్వభావంలోనికి రావాలి ప్రియమైన వాళ్ళరా. ఒక నలిగిపోయారా, నువ్వు లేవనెత్తుదువు గాక. కృంగిపోయారా, లేవనెత్తుదువు గాక. నలిగిపోతూ ఉన్న ఆ రెల్లునే నువ్వు విరిచేయకూడదు, ఇంకా విరిచేసి నాశనం చేయకూడదు. సైతాన్ గాడి స్వభావం అది. అర్థమవుతుందా? ఒకరిని పాడు చేయడం, ఒకరిని నాశనం చేయడం, ఒకరిని దూరం చేసుకోవడం. ఆ తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో ఎలుగుతో ఉన్న ఒత్తిడిని ఏం చేశారంట? ఆర్పేవాడు వాడు, నాశనం చేసేది వాడు, కొరప్రాంతం వదిలిపెట్టేది వాడు. ఇక ఎట్ట బతుకుతావో చూస్తా, ఎట్ట జీవిస్తావో చూస్తా అని సవాలు విసిరి వాడు చూస్తూ ఉంటాడు. మన యేసయ్య మన దగ్గరికి వచ్చాడు ఒక రోజున. హల్లెలూయా. ఆయన మన లేవనెత్తాడు. హల్లెలూయా. పూటకోళ్ళ వాని ఇల్లు దేవుని మందిరంలో మనల్ని స్థిరపరిచాడు. ఆయన బండ మీద మన పాదాలు స్థిరపరిచాడు. అదపోతుందా? ఏం చేశాడంట? ఇచ్చిపోయాడంట. పాత నిబంధన ఇచ్చాడు, క్రొత్త నిబంధన ఇచ్చాడు. వాటితో పోషించరా బాబు అన్నాడు. వీటి కంటే నువ్వు ఏమైనా ఇంకా ఖర్చు చేస్తావా? నేను ఇస్తా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ఏ రోజైనా సరే మనకు దేవుని స్వభావం కావాలి కానీ మనిషి స్వభావము ఉండకూడదు. మనం యేసయ్య వలే మారాలి కానీ మనిషి వలే, సైతాన్ గాడి వలే మనం ఎప్పుడు మారకుందుము గాక. హల్లెలూయా. మన చేతనైతే అదే నలిగిపోయిందా కొంచెం బలపరుచు. హల్లెలూయా. ఆరిపోయే పరిస్థితులకు వచ్చిందా, ఆ ఒత్తి ఆరిపోయే పరిస్థితులకు వచ్చిందా, ఆ నుసంతా కొంచెం తొలగిస్తూ ఇంకా వెలుగుమయంగా చేసేటట్లుగా చెయ్యి. ఆ జీవితం ఈరోజు ఎంతమంది కోరుకుంటూ ఉన్నారు, ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? మన దగ్గరికి వచ్చిన వారితో ఎలాంటి మాటలు మాట్లాడగలుగుతున్నాం? అది ఎవరి గురించైనా సరే, విశ్వాసుల గురించైనా, సేవకుల గురించైనా, లేకపోతే ఎవరి గురించైనా సరే, యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు నువ్వేం చేయాలి? అంటే చెప్పండి, ప్రయత్నం చేయగలగాలి. నా ప్రభుటి కృప దయచేయును గాక. హల్లెలూయా. యేసు ప్రభు రక్షించేదానికే వచ్చాడు, లేవనెత్తేదానికే వచ్చాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేదానికే వచ్చాడు. ప్రియమైన వాళ్ళ ఇంకొక మాట కూడా మనందరికీ బాగా పరిచయం. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు హల్లెలూయా. అలసిపోయిన వారిని ఆ స్థితిలోనికి దేవుడు ఎంతగా ప్రేమించి తీసుకొస్తున్నాడు చూడండి. సొమ్మసిల్లిపోయిన వారిని, అలసిపోయిన వారిని బలమిస్తున్నాడు, బలాభివృద్ధి కలుగు చేస్తూ ఉన్నాడు. అలసిపోయారా, నలిగిపోయారా, ఆయన నిన్ను నలిగిన దానిని ఆయన విరవడు, ఆయన నిన్ను విడిచిపడేయడు. తర్వాత చూస్తే మనం ప్రియమైన వాళ్ళ ఆయన అంటాడు, ప్రయాసపడుతున్నావా, భారం మోసుకుంటూ నీ వల్ల కావడం లేదా, నా దగ్గర నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తా. యేసయ్యకి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ఆ స్థితిలోనికి మన వ్యక్తిగత జీవితాలు రాగలగాలి. ఏదో వస్తున్నాం పోతున్నాం అనేది కాదు, కానీ కొంచెం కొంచెం అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఒకేసారి 100% ఎవరు చెయ్యలేరు, చెయ్యరు కూడా, వారి వల్ల కాదు. ఎందుకంటే పాతుకుపోయి ఉంటారు కాబట్టి, ఆ దరిద్రపు స్వభావం, దరిద్ర బుద్ధుల్లో పాతుకుపోయి ఉంటారు కాబట్టి అక్కడి నుంచి రావాలన్నా కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది కదా, బాడీ అలవాటు అయిపోయింది కదా, నోరు అలవాటు అయిపోయింది కదా, నోరు అలవాటు అయిపోయింది కదా. కొంచెం 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 యేసయ్య కృప దయచేయును గాక. హల్లెలూయా. అందుకనే ఎఫెసీ పత్రిక ఒక మాట ఉంటుంది, చూద్దామా? చూడండి, 4:29. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ పొరపాటు కూడా దుర్భాష ఏదైనా సరే మీ నోట రానీయకుడి. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. చెప్పాలి అనిపించినప్పుడు నిదానంగా హల్లెలూయా ఏమండి, సమయోచితమైన మాట మాట్లాడు, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేదానికి ప్రయత్నించు, వాళ్ళు అంగీకరించదగినట్లుగా ప్రయత్నం చేయి. నువ్వు యుక్తముగా ప్రత్యుత్తరం ఇచ్చేదానికి ప్రయత్నించు. ప్రియమైన వాళ్ళరా, దుర్భాషలు ఆ తర్వాత ఏం చేస్తావు చేసుకోపో. అయ్యేవుడి మాటలు గట్టి చెప్పండి. హల్లెలూయా. ఆ స్థితిలోనికి నా ప్రభు తీసుకుని వచ్చును గాక. మీరు చూడండి 33:23 చూడండి, యోబు పుస్తకం 33:23 చూడండి. యోబు పుస్తకం 33:23. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్ళకుండా వానిని విడిపించును. ప్రాయశ్చిత్తము. హల్లెలూయా. ఒకడు మధ్యవర్తిగా ఉంటే ఎంత బాగుంటుంది. దేనికి అని అంటే యుక్తమైనది ఏదో తెలుసుకునేదానికి. ఎంతగా నువ్వు యుక్తమైనది తెలుసుకొని యుక్తమైనది మాట్లాడుతూ ఉంటావో అంతగా దేవుడు మన యందు కరుణ చూపుతాడు. తర్వాత పాతాళంలో దిగి వెళ్ళకుండా దేవుడు ఏం చేస్తాడంట, విడిపిస్తానే ఉంటాడు. ఎందుకు తెలిసినా నువ్వు యుక్తమైన వాటిలో పలుకుతా ఉంటావు కనుక. అట్టి కృప ప్రభు అనుగ్రహించును గాక. హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో పరిశుద్ధాత్ముడు కూడా సహాయం చేస్తాడు. ఏమని తెలిసినా యుక్తముగా మనం ఎలాగో మాట్లాడాలో తెలీదు, ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్మ సహాయం నువ్వు కోరుకుంటే ఆయన యుక్తముగా ప్రార్థన చేయుట, మాట్లాడుట నేర్పించును గాక. శిష్యునికి తగిన నోరు ఒక్కొక్కరికి అనుగ్రహించును గాక. ఈ మాటలు ఒక్కొక్కరి గుండెలు నీరు కట్టి ఫలింపజేయును గాక. లేచినప్పుడు ప్రార్థన చేసుకుందామా?